మైనారిటీల జనాభా పెరిగింది మా సర్వేలో. మేము పక్కా సమాచారాన్ని సేకరించినాము. 2011 తర్వాత జనాభా లెక్కలు జరగలేదు. జనాభా లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 1.20 మాత్రమే పాపులేషన్ పెరుగుతూ వచ్చింది. పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అయిపోయింది. చచ్చిపోయేటోళ్లకు పుట్టేటోళ్లకు ఉన్న గ్యాప్ లిమిటెడ్ ఉంది. ఓన్లీ 1.2% ఓన్లీ the population is increasing year by year. That is why 2011 the population is 3 crore 50 lakhs plus. Today the population is 3 crore 70 lakhs plus. That's all. This is what actual report. Why should I reduce the population? What is the point? నాకు పోయేదేముంది? ఈరోజు 56% బీసీలు అని చెప్పిన, 3 లక్షల కుటుంబాలు రాలేదని చెప్పిన, 3 లక్షల కుటుంబాలు ఈజ్ ఈక్వల్ టు 16 లక్షల జనాలు. సో ఈ ప్రభుత్వానికి దాపరికం లేదు. ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాలనుకుంటే వాళ్ళ సమాచారం ఈయనల గురించి నేను ఎందుకు చెప్తుంటే అధ్యక్ష? మీరు ఈరోజు మాట్లాడుతున్న మొత్తం నేను ప్లే చేసిన డాక్యుమెంట్తోనే మాట్లాడుతున్నారు. దయచేసి ప్రాసెస్ను మీరు తప్పు పట్టకండి, ప్రభుత్వ చిత్తశుద్ధిని తప్పు పట్టకండి. ప్రభుత్వం ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చేసింది, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. దీన్ని ముందుకు వెళ్ళేటప్పుడు ఆ బలహీన వర్గాలకు ఎట్లు ఉపయోగిద్దాము, ఇంకా పకడ్బందీగా ఎట్లా అమలు చేద్దాము, రేపు జరగబోయే జనాభా లెక్కలలో దేశం మొత్తము బలహీన వర్గాల లెక్కలు ఎట్లా దిద్దాము, దానికి మీరు సూచన చేయండి, సలహాలు ఇవ్వండి, సహాయం చేయండి. మీరు అందరూ అండగా నిలబడితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో నేను కొట్లాడతా. వెళ్ళి రాహుల్ గాంధీ గారికి చెప్తా, పార్లమెంట్లో నిలదీయండి, తెలంగాణ చేసింది దేశమంతా ఇట్లా చేయమని చెప్పుండ్రని. అంతే తప్ప మిత్రుడు పాలు శంకర్ గారికి నేను సూచన చేస్తున్నా, అబద్ధాల సంఘం చెప్పే అపోహల బాటలు పడకు మిత్రమా. ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎప్పుడు కావాలన్నా అప్పుడు కలుస్తా నేను. మీకు ఏం కావాలన్నా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా. నేను ఎప్పుడో ఒకసారి అమావాస పుణ్యానికి బయటకు కనిపిస్తాను కాదు, 24 గంటలు అందుబాటులో ఉంటాను. నీకు తెలుసు, నీ మిత్రులకు తెలుసు. నేను నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ నేను వ్యక్తిగా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేను మీ అందరికి అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులకు 14 నెలలలో ఏ ఒక్కరోజైనా నేను సెలవు తీసుకున్నానా? ఏ ఒక్కరోజైనా ఎవరైనా వస్తే కలవలేదా? కాబట్టి ఈరోజు ఈ సమాచారానికి సంబంధించి కూడా మా మంత్రివర్గం, కమిటీ చైర్మన్, లేకపోతే మా డిప్యూటీ సీఎం గారు, మా లెజిస్లేటివ్ ఆఫీస్ మినిస్టర్ గారు, అదర్వైజ్ ఆఫీసర్స్, మీరు ఏం కావాలన్నా సభలోనే కాదు సభ తర్వాత కూడా మీరు రాండి. ఫైనల్గా నా సూచన ఏంటంటే, ఎవరైతే ఇందులోకి రాలేదో, ఈ సర్వేలో భాగస్వాములు కాలేదో, ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి రాండి. చంద్రశేఖరరావు గారికి, తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మా శ్రీనివాస్ యాదవ్ గారి మనసును అర్థం చేసుకోండి. ఆయన మనసు, ఆ పక్కలున్న మా మిత్రుడు గంగుల కమలాకర్ కూడా బాధపడుతున్నాడు. అరే మా బీసీల కోసం ఒకసారి లెక్కలేసినప్పుడు మా సార్ లెక్కలకి వస్తలేడు, ఎల్లుండి పొద్దుగాల మేము ఏం మాట్లాడతామని. దయచేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా మిత్రులారా, దీంట్లో వ్యక్తిగా లేకపోతే పార్టీగా లిమిటెడ్ మేమేదో లాభం ఆపేక్షించి చేస్తలేం. ఒక మంచి పనికి ముహూర్తం పెట్టినాము. ఈ మంచి పనికి అందరు సహకరించండి. మీ నాయకులకు కూడా చెప్పండి, డిఫర్ అయితే డిఫర్ కానివ్వండి, నేను డిఫర్ అయ్యేదాన్ని నేనేం ప్రశ్నిస్తలేను. కానీ ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియను వాళ్ళు పాల్గొనకపోతే మొత్తం ప్రక్రియ మీదనే అనుమానం వస్తుంది. దాంతో ప్రక్రియ మొత్తం నిష్ప్రయోజనమైంది. ఏ ఆలోచన, ఏ ఉద్దేశం బలహీన వర్గాలకు ఉందో, మా మిత్రుడు గంగుల కమలాకర్ గారికి, మా శ్రీనివాస్ యాదవ్ గారికి ఏదైతే ఉందో ఆ పర్పసే డిఫీట్ అవుతున్నది. పర్పస్ను డిఫీట్ చేయకండి. పొలిటికల్గా నాతో డిఫర్ అయితే డిఫర్ కాండి. ఐ డూ అగ్రీ, ఐ హ్యావ్ మై ఓన్ ప్లాట్ఫామ్, యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్. యూ కెన్ ఆర్గ్యూ ఆన్ యువర్ ప్లాట్ఫామ్, ఐ కెన్ ఆర్గ్యూ ఆన్ మై ప్లాట్ఫామ్. బట్ ద పర్పస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. ఇది రాజకీయాల కంటే అతీతమైన ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది. దయచేసి నేను నచ్చలేదనో, లేకపోతే అడిగిన వివరాలు ఇస్తే మీకేమన్నా వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుంది అనుకుంటే రేపు ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది, నాకు కాదు. ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న 56% బలహీన వర్గాలకు ఈ సమాచారాన్ని ఇవ్వని ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు ఆ బలహీన